బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇప్పటికే పాక్ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. వారికి అంత ప్లాన్డ్గా అంత ప్రీ ప్లాన్డ్గా చేసి ఉన్నారంటే వారికి తప్పకుండా ఏదో ఒక ట్రైనింగ్ ఉండే ఉంటుందనేది అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వీడియోలు చూస్తుంటే నిజమని అర్థమవుతోంది. వారం క్రితం పాక్ ఆర్మీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ పైన ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుకొచ్చారు. కశ్మీర్ పాక్కు జీవనాడి లాంటిది. కశ్మీర్ విషయంలో పాక్ ఆర్మీ ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉంది అని చెప్పుకొచ్చారు ఆయన. కాశ్మీర్ సోదరులకి వదిలిపెట్టమంటూ కామెంట్స్ చేశారు. అయితే భారత్తో హిందువులను ముస్లింలను వేర్వేరుగా చూస్తున్నారని పాక్ ఆర్మీ జనరల్ మాట్లాడుకొచ్చారు. మునీర్ వ్యాఖ్యల నేపథ్యంలోనే పహల్గామ్లో అటాక్ జరిగినట్టుగా అర్థమవుతోంది. అయితే ఈ అటాక్ గల కారణం పాక్ ఆర్మీ అనేది తప్పనిసరిగా అనేది ఇక్కడ ఈ వ్యాఖ్యల ద్వారా మనకు అర్థమవుతోంది. అటు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కశ్మీర్ పైన పాక్ ప్రభుత్వం ఆర్మీ చాలా స్పష్టమైనటువంటి విధానంతో ఉంది. అటు ఇండియాలో వేరువేరుగా చూస్తున్నారు, హిందువులని ముస్లింలను వేరువేరుగా చూస్తున్నారు. కశ్మీర్ పైన ఎప్పటికీ వదిలిపెట్టము, కశ్మీర్ సోదరులను వదిలిపెట్టమంటూ తను మాట్లాడుకొచ్చారు. కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా ఇది ఎప్పుడు మాట్లాడింది కాదు. ఏప్రిల్ 16న ఈ దాడి జరిగింది. ఏప్రిల్ 22 విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ 1 వీక్లో ఒక 1 వీక్ సమయంలో గ్యాప్లో మాత్రమే ఈ దాడి జరిగిందని అంటే ఇది పక్కాగా పాక్ ఆర్మీ పన్నాగమై ఉంటుందనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో వినండి. Indian occupation. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. That we are different from the Hindus in every possible aspect of life. Our religion is different. Our customs are different. Our traditions are different. Our thoughts are different. Our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations. We are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely, and we have sacrificed a lot for the creation of this country, and we know how to defend it. That we are different from the Hindus in every possible aspect of life. Our religion is different. Our customs are different. Our traditions are different. Our thoughts are different. Our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations. We are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely, and we have sacrificed a lot for the creation of this country, and we know how to defend it. రైట్, ఇది పాక్ ఆర్మీకి సంబంధించిన ఒక ప్రముఖ అధికారి మాట్లాడిన మాటలు. మాకు కశ్మీర్ అనేది జీవనాడి లాంటిది. కశ్మీర్ సోదరులను వదిలిపెట్టము. భారతదేశంలో ముస్లింలని హిందువులని వేరువేరుగా చూస్తున్నారు. కశ్మీర్ పాకిస్తాన్కి జీవనాడి లాంటిది, ఎప్పటికీ వదిలిపెట్టము. మేము స్పష్టమైనటువంటి విధానంతో ఉన్నాము కశ్మీర్ పైన అంటూ ఆ పాక్ ఆర్మీకి సంబంధించిన ఒక అధికారి మాట్లాడుకొచ్చారు. ఏకంగా బహిరంగంగానే స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఏ రకంగా అయినా కూడా పాక్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఆయన మాట్లాడినట్టుగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో నిన్న అక్కడ మరోసారి భయాందోళన రేకెత్తించే విధంగా, ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా, ఎవరిని కూడా కశ్మీర్ రావాలంటేనే వణికిపోయే విధంగా, కశ్మీర్ అనేది మరోసారి అలజడి సృష్టించే విధంగా అక్కడ ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇక్కడ చాలా క్లియర్గా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న మాటలు ఏం కనబడుతుందనంటే, కొంతమంది ఎవరు ఆర్మీ దుస్తులు ధరించి తమపై దాడికి పాల్పడ్డారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. 6 వచ్చారు టెర్రరిస్టులు, దాంట్లో 3 ఆర్మీ దుస్తులు ధరించారని చెప్తున్న నేపథ్యంలో కావాలనే ఇక్కడ అలజడి సృష్టించే విధంగా, ఆర్మీ దుస్తులు ఎవరు ధరిస్తారు? ఇండియన్ ఆర్మీ లేదంటే పాక్ ఆర్మీ. ఆర్మీ దుస్తులు ధరించారంటే చాలా క్లియర్గా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు
వాళ్ళంతా కూడా ఆర్మీకి సంబంధించిన ట్రైన్ అప్ అయిన వాళ్ళంటగా అర్థమవుతోంది. సో లోకల్ సపోర్ట్ కూడా ఉందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే లోకల్ సపోర్ట్ లేకుండా వారు అక్కడికి రావడం, చేరుకోవడం, ఒకవైపు నుంచి పహల్గామ్ ఏరియాలో ఆ వ్యాలీ దగ్గర అటవీ నుంచి దాడులు చేయడం, డైరెక్ట్గా వచ్చి ప్రత్యక్షంగా దాడులు చేయడం, మతాన్ని అడిగి మరి దాడులు చేయడం, ఇవన్నీ తెలుస్తూ ఉంటే పక్కాగా అక్కడ అలజడి సృష్టించే విధంగా సేఫ్ లేదు అని చెప్పే విధంగానే మరోసారి క్రియేట్ చేయడం కోసం మాత్రమే ఈ ప్రయత్నాలు కనబడుతున్నాయి. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ ఈ పాక్ ఆర్మీ అధికారి యొక్క మాటలు వింటుంటే మరోసారి అక్కడ ఇంకా దాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా, దానికి పాక్ ప్రభుత్వాలు సహకరిస్తున్నట్టుగానే అర్థమవుతోంది. చూద్దాం మరి అక్కడ దాన్ని భారత ప్రభుత్వం ఎలా తిప్పికొట్టుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒక నేవీ ఆఫీసర్ సతీమణి తన మరణానంతరం అక్కడ క్లియర్గా ఒక హాలిడే ట్రిప్ కోసం వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉగ్రదాడిలో ఆయన కూడా మరణించాడు. ఆ తదనంతరం ఆయనకి కొంత ఆ నేవీ ఆఫీసర్కి ఇచ్చేటువంటి మరణాంతరం ఇచ్చేటువంటి గౌరవ సత్కారాలు ఇస్తూ ఆయనని అంత్యక్రియలు పూర్తి చేసే నేపథ్యంలో తన సతీమణి అక్కడ భావోద్వేగమైనటువంటి దృశ్యాలు నిజంగా చూడండి, ఎంత కన్నీరు ముందుగా వినిపిస్తుంది అనేది. పాపం అమాయకపు జనం ఎవరు ఊహించుంటారు అక్కడ ఎటువంటి ఘటన చోటు చేసుకుంటుంది అనేది. అక్కడ పారామిలిటరీ పోలీస్ ఆఫీసర్ల యొక్క నిర్లక్ష్యం కూడా చాలా క్లియర్గా కనబడుతోంది. సో ఇంత నిర్లక్ష్యము చాలామంది ప్రాణాలను బలి తీసుకుంది. ఏకంగా మంచి భవిష్యత్తు ఉండి నేవీ ఆఫీసర్గా ముందుకు కొనసాగుతానని చెప్పి ఆశించినటువంటి ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి ఒక కన్నీరు మిగిలిపోయింది. చివరి నిమిషాల్లో తన సతీమణి ఆ మృతదేహం పైన పడుకొని ఏడుస్తున్న దృశ్యాలు చూస్తే ఎవరైనా కూడా కన్నీళ్ళు పెట్టాల్సిందే. నిజంగా ఇంతటి దుర్మార్గానికి ఈ దుర్మార్గులు పాల్గొన్నారనేది తలుచుకుంటేనే నరాలు ఒక్కసారిగా ఎంత కోపం అంటే నిజంగా కొన్ని సందర్భాల్లో అయితే ప్రజలు చెప్పలేకపోతున్నారు కూడా. ఒక్కసారి కనుక ఆ భారత ప్రభుత్వం రెస్పాండ్ అయ్యే తీరు బట్టి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గతంలో సర్జికల్ స్ట్రైక్ ప్లాన్ చేసింది కాబట్టి మరోసారి అందరినీ హతమారుస్తారు, అంతు తేలుస్తారన్నట్టుగానే అంతా భావిస్తున్నారు. చూద్దాం మరేం జరుగుద్దో. నేడు విడుదలైన ఏపీఎస్ఎస్సీ 2025లో ఆంధ్రప్రదేశ్ అద్దిరిపడేలా శ్రీ చైతన్య స్కూల్ రికార్డ్ బ్రేకింగ్ ఫలితాలు. శ్రీ చైతన్య స్టేట్ టాప్ మార్క్ 600కి 599, 600కి గాను 598 మార్కులు, ఆ పైన ముగ్గురు 595, ఆ పైన 156 మంది 590, ఆ పైన 1092 మంది విద్యార్థులు. స్కూల్ ఫౌండేషన్ లో శ్రీ చైతన్య స్కూల్స్ ను బీట్ చేసే దమ్ము మరే ఇతర స్కూల్ లేదు, లేనే